ఈ భూమి మీద ఈ ప్రపంచంలో అమ్మాయి లేకపోతే పరిస్థితి ఏంటి? హ్యాపీ పీస్. అమ్మాయిలు లేకపోతే పీసా హ్యాపీనా? ఎందుకండి అంతలా అమ్మాయిలు మీకేమన్నారా అంట? ఏమన్నారంటే కొన్ని చెప్పకూడదు మేడం, కెమెరా ముందు చూస్తుంటారు. ఇట్స్ బై ఎక్స్పీరియన్స్. ఏమన్నారు? పోనీ మీరు ఏమైనా ఫేస్ చేశారా సిచ్యువేషన్? నేను ఫేస్ చేయలేదు కానీ మా ఫ్రెండ్స్ ఫేస్ చేశారు. ఏం ఫేస్ చేశారు? డ్రామా. ఏంటి శ్రీదేవి డ్రామా కంపెనీ? ఇట్స్ నాట్ లైక్ దట్, ఇట్స్ మోర్ దాన్ దట్. అంతకంటే మించి అమ్మాయిల మీద మీ ఒపీనియన్ ఏంటి? లైట్ తీసుకోవడం. ఏంటి ఎంత మాట అన్నారు? అంతే అక్క, అమ్మాయిలు వేస్ట్. ఏం మీకేమన్నారు ఏంటి అమ్మాయిలు? ఏమన్నా అక్క, ఇప్పుడు అందుకే ఇలా అయిపోయి రోడ్డు మీద తిరుగుతాం మేము. అయ్యో అమ్మాయిలు ఏం చేశారని? ఏం చేసాను అంట, లైట్ ఎక్క వాళ్ళు ప్రేమించాను అక్క, మోసం చేసింది, అయిపోయింది. ఓహో, అయ్యో ఎన్ని ఇయర్స్ లవ్ మీది? మా 6 years. ఫీల్ అన్నట్టున్నారు. బ్రేకప్ చెప్పారు ఎవరు? అమ్మాయి చెప్పిందా మీరు? అమ్మాయి చెప్పింది. ఆ అమ్మాయి చెప్పింది. ఎందుకు బ్రేకప్ చెప్పింది అంటారు? ఎందుకు వేరే వాళ్ళు ఉంటారు, ఇంకెందుకు చెబుతారు? ఏముందిలే ఇంకా. అయ్యయ్యో మరి మీకు బాధగా లేదా? నాకెందుకు అక్క బాధ? రిపప్పు అనుకున్నాం కదా మావా, ఎవరేది పప్పులో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. ఒకవేళ మళ్ళీ ఆ అమ్మాయి వస్తే మీ లైఫ్ లోకి, మీ లైఫ్ ఎలా ఉంటుంది అనుకో? లైఫ్ లేదేం లేదు అక్క, ఇంకా రానిగా. రానియరు? అమ్మో ఎందుకు ఇంత పెద్ద డెసిషన్? అంతే అక్క, ఒకసారి మనసు ఇరిగిపోయింది మళ్ళీ వద్దంటారా? వద్దంట అంతే. మిషన్ నడుస్తుంది ఇక్కడ. అమ్మాయిల మీద మీ ఒపీనియన్? కొందరు బాగుంటారు అంటే బాగుంటారంట, అమ్మాయిలు అంటే బాగుంటారంట. రాసుకోండి. బాగానే ఉంటారు కదా. ఓకే. ఇంకొందరేమో వాడుకుందామని చూస్తుంటారు. ఓ మై గాడ్, ఏంటి ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే మంచి వాళ్ళు అనే అమ్మాయిలు ఎలాంటి క్యారెక్టర్స్ కలిగి ఉంటారు? బ్యాడ్ గుడ్ అనే వాళ్ళు నార్మల్గా జోవియల్గా ఉంటారు. జోవియల్ అంటే నాలాగా అని చెప్తున్నారు ఇండైరెక్ట్. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలకు బతకాల్సి వస్తుందిరా. అంతేనా? అంతే. నేను పోతాను, నాకు ఇది వద్దు. ఓకే, మరి బ్యాడ్ అన్నది మీరు. నేను అమ్మాయిని కాదు కదా. అంటే ఈ క్షణంకి మీరు అమ్మాయి, ఆన్సర్ కావాలి కాబట్టి. లేదు, నేను జోవియల్గానే ఉన్నా కదా నేను కూడా. లేదు మీరు కూడా గుడ్డే. మరి బ్యాడ్ ఎవరైతే? అది మీ కెమెరా మ్యామ్. అంటే ఎలాంటి అమ్మాయిలు లేకపోతే బాగుంటుంది, ఎలాంటి అమ్మాయిలు ఉంటే బాగుంటుంది? డ్రామా క్వీన్స్ లేకపోతే బాగుంటుంది. మరి ఏంటండి? కొంచెం మంచిగా ఉండే అమ్మాయిలు ఉంటే పర్లేదు. లైన్ వేసుకోవచ్చానా? లైన్ వేయరు కదా మేడం, డీసెంట్గా ఉండే అమ్మాయిలు అబ్బాయిలు వేస్తారు, అమ్మాయిలు వేయరు ఎప్పుడు లైన్, అబ్బాయిలు వేస్తుంటారు. డీసెంట్గా ఉండే అమ్మాయిలు ఎవరు లైన్ వేయరు మేడం. డీసెంట్ గా అబ్బాయి అనేక అమ్మాయి దొరికితే చాలా లైన్ వేస్తూనే ఉంటారు, కానీ డీసెంట్ గా ఉన్న అమ్మాయిని లైన్ వేయరా అంట. మీరే చూడండి, చక్కగా ఉన్న అమ్మాయిని ఎవరు లైన్ వేయాలని అనుకోరు. కొంచెం హడావడి చేసి కొంచెం డ్రామా చేద్దాం అమ్మాయిని. అంటే మీరు అలాంటి అమ్మాయిలకి లైన్ వేస్తారా? నేను వేస్తానని చెప్పలేదా? మీరంటే మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా అయి ఉండొచ్చు మేబీ అలాంటి అమ్మాయిల్ని. అంటే డీసెంట్ గా ఉన్న వాళ్ళు ఎందుకు నచ్చరు అంటారు? ఎవరో వాళ్ళతో మిషాప్ పెట్టుకోవాలని అనుకోరు కదా మేడం.